ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకము రద్దుకు సంబంధించి కొన్ని అప్డేట్లను అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. ఫ్రీక్వెంట్గా మనల్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి, రీఅసెస్మెంట్ గురించి, రీవెరిఫికేషన్ గురించి కొంతమందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకు క్యాన్సలేషన్ చేస్తున్నారు ఏమిటి అని. ఆ యొక్క స్టేటస్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వికలాంగులు పింఛనుదారులని వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళాలి అంటే, ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ 2025 సంవత్సరంలో వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరిదైతే పెన్షన్ క్యాన్సిలేషన్ అని చెప్తారో వాళ్ళకి ముందుగా ఒక నోటీస్ ఇస్తారు సచివాలయం నుంచి. ఆ సచివాలయంలో ఇచ్చినటువంటి నోటీస్ ఒరిజినల్ కాపీ తీసుకోవాలి. అదేవిధంగా మెడికల్ రికార్డులు అన్నీ కూడా ఒరిజినల్ పట్టుకుని వెళ్ళాలి. అదేవిధంగా సదరం సర్టిఫికేటు మరియు ఆధార్ కార్డు కూడా తీసుకొని పింఛన్దారుడు తప్పనిసరిగా హాజరు కావాలండి. పెన్షన్లు ఏ విధంగా తనిఖీ చేస్తారు అంటే, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో ప్రస్తుతానికి మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్దారులందరికీ కూడా రీవెరిఫికేషన్ అంటే పునఃపరిశీలన చేస్తారు. ఏపీ పెన్షన్ వెరిఫికేషన్లో డీటెయిల్స్లో భాగంగా దీంట్లో వచ్చేసి ఇతర పెన్షన్లలో బోగస్ సర్టిఫికేట్లతో చేసుకున్నారని కొన్ని ఫిర్యాదులు అయితే వచ్చింది అని గవర్నమెంట్ దీనిలో ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా పెన్షన్ రాకుండా హోల్డ్ చేసి వాళ్ళని పెన్షన్దారులుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూసినట్లయితే, పింఛనుదారునికి వెరిఫికేషన్ అవుతుందా లేదా అవ్వలేదా అని ఎలా తెలుసుకోవాలంటే, పింఛన్దారుడు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ముందుగా అతనికి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ విషయంపై పింఛన్దారుడు గ్రామ లేదా వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వెల్ఫేర్ అధికారులను అయితే కాంటాక్ట్ అవ్వాలండి. కాంటాక్ట్ అయినప్పుడు వెరిఫైర్ ఆఫీసర్ చెప్తాడు మనకి, మీకు ఆల్రెడీ పెన్షన్ వెరిఫికేషన్ పడింది, ఈ నెల సెప్టెంబర్ 25 నుంచి మీకు పెన్షన్ రాదండి అని డీటెయిల్స్ చెప్పి మీకు ఒక నోటీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ నోటీస్ ప్రకారం మీ యొక్క పెన్షన్ని మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే, పింఛన్దారుడు నోటీసు అందుకోకపోతే ఏమవుతుంది? ఓకే, పింఛన్దారుడు నోటీసు అందుకోవడానికి నిరాకరించినట్లయితే అతని పెన్షన్ హోల్డ్లోకి వెళ్తుందండి. అంటే అతనికి పెన్షన్ రాదు. అలా అని రద్దు కూడా అవ్వదు, కానీ పెన్షన్ రాదు, హోల్డ్ చేస్తారు. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, పెన్షన్ ఎప్పుడు రద్దు అవుతుంది అంటే, హోల్డ్లోకి వెళ్ళినటువంటి పెన్షన్ కొన్ని నెలల పాటు అదే స్థితిలో ఉంటే అప్పుడు రద్దు అవుతుంది. లేదా వెరిఫికేషన్ కొరకు ఆసుపత్రికి వెళ్ళినటువంటి పింఛనుదారుడు విషయంలో తప్పుడు సదరం సర్టిఫికేటు లేదా వికలాంగుడు కాకుండా పెన్షన్ తీసుకున్నట్లు అప్పుడు రద్దయితే నిర్ధారణ అయితే మాత్రమే మనకి పెన్షన్ అనేది రద్దు అవుతుందండి. ఇంకా ఆరో క్వశ్చన్ చూస్తే, పింఛను తనిఖీ ఎప్పుడు ఎక్కడ అవుతుంది అంటే, పింఛనుదారునికి సచివాలయ సిబ్బంది ద్వారానే నోటీసు అయితే అందించడం జరుగుతుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. అందులోనే వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడ వెరిఫికేషన్ చేస్తారనేది మీకు ఆ నోటీసులోనే పూర్తి వివరాలు సమాచారం అయితే ఇస్తారండి. అందులోనే స్లాట్ బుకింగ్స్ కూడా చేసింటారు. ఆ స్లాట్ బుకింగ్స్ ప్రకారమే మనం ఏ హాస్పిటల్ ఏమి అక్కడ పోయి ఎలాంటి డీటెయిల్స్ తీసుకోవాలి, డాక్టర్ వెరిఫికేషన్ రిపోర్ట్స్ ఇవన్నీ తెచ్చి మనం రీప్రొవైడ్ అయితే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే, వికలాంగుల కేటగిరీలో ఏ పెన్షన్దారులను తనిఖీ చేస్తారంటే అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పెన్షన్దారులందరికీ కూడా, వికలాంగులు అందరికీ కూడా రీవెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇది ఇంకా పెన్షన్దారులకు ఇచ్చే నోటీసులో ఏముంటుంది అంటే, వాళ్ళ యొక్క పర్సంటేజ్, వాళ్ళకి వికలాంగుల శాతం పర్సంటేజ్ ఎంత మటుకు ఉంది, వాళ్ళందరూ కూడా పెన్షన్దారుల కిందకు వస్తారా, ఒకవేళ వస్తే ఆ పింఛన్దారుడికి యొక్క పేరు ఏమిటి, ఆధార్ కార్డులో అతని పేరు కరెక్ట్గా ఉందా, పింఛన్దారుని యొక్క పెన్షన్ ఐడి ఏమిటి, ఈ పెన్షన్ ఎక్కడ తీసుకుంటున్నాడు, ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నాడు, ఇతనికి ఎంత అమౌంట్, ఈ డీటెయిల్స్ మొత్తం ఒకసారి రీవెరిఫికేషన్ అయితే చేస్తారండి. మనం వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే, పెన్షన్దారుడు తన కేటాయించిన ఆసుపత్రికి కేటాయించిన తేదీ నాడు వెళితే వెళ్ళిన తర్వాత డాక్టరు అన్నీ కూడా పునఃపరిశీలన చేసి అందులో భాగంగా తన వద్ద ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ సరైనది కాదో లేదో చెక్ చేస్తారు. ఆ విధంగా చెక్ చేసి రీవెరిఫికేషన్ చేస్తారు. పూర్తయిన తర్వాత వారి వద్ద ఉన్నటువంటి మొబైల్ యాప్లో అన్ని వివరాలు నమోదు చేసి పెన్షన్ని రికమెండ్ చేస్తారండి. ఈ విధంగా అయితే మనకి ఏపీ గవర్నమెంట్ అయితే పెన్షన్లని రీవెరిఫికేషన్ చేయడానికి అయితే ఒక అవకాశం అయితే కల్పించింది. దీనిని అందరూ కూడా ఎవరైతే పెన్షన్దారులు నోటీసులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా రీవెరిఫికేషన్ చేసుకోవాలని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ సూచనలు అయితే ఇప్పటికే పంపించింది. దీన్ని అందరికీ కూడా యూస్ఫుల్ చేసుకోండి.